డాలర్ వాల్యూ పెరగడం వల్ల మనకొచ్చే నష్టం ఏంటో ఒక ఐఫోన్ ద్వారా తెలుసుకుందాం. 2024 లో ఒక డాలర్ వాల్యూ 83 రూపీస్. అమెరికాలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వాల్యూ $1200, అంటే మన ఇండియన్ రూపీస్ లో 99,600 రూపాయలు. వీటిపైన యుఎస్ ట్యాక్స్, షిప్పింగ్, ఇన్సూరెన్స్, ఇండియన్ కస్టమ్ డ్యూటీ అంటూ 40 నుంచి 50% పెరిగి మన చేతిలోకి వచ్చేసరికి అదే ఐఫోన్ ప్రైస్ 1,45,000 అవుతుంది. అయితే ఇదంతా డాలర్ వాల్యూ పెరగక ముందు. ఇప్పుడున్న వాల్యూ ప్రకారం లెక్కేస్తే అదే ఐఫోన్ ప్రైస్ ఇండియన్ కరెన్సీలో 99,600 కాదు, 1,08,000 అవుతుంది. అంతేకాదు ఈ ట్యాక్స్ లన్నీ డాలర్స్ లోనే ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి వాటి ప్రైస్ కూడా పెరుగుతుంది. అంటే ఐఫోన్ ప్రైస్ పెరిగి, యుఎస్ ట్యాక్స్ పెరిగి, షిప్పింగ్ ఛార్జ్ పెరిగి, ఇండియన్ కస్టమ్ డ్యూటీ ఛార్జ్ పెరిగి, చివరికి ఒక ఐఫోన్ మన చేతిలోకి రావడానికి సుమారు 1,65,000 అవుతుంది. అంటే ఒక డాలర్ వాల్యూ 7 రూపాయలు పెరగడం వల్ల సుమారు 15 నుంచి 20,000 పెరుగుతుంది ఒక్క ఐఫోన్ మీద. ఇండియా కేవలం ఐఫోన్లు మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. ఫ్యూయల్స్, ఆయిల్స్, మెటల్స్, మెడిసిన్స్ అంటూ ఇతర దేశాల నుంచి ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ ఇంపోర్ట్స్ అన్ని డాలర్స్ రూపంలోనే ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే డైరెక్ట్లీ వీటన్నిటిపైన ప్రైస్ పెరుగుతుంది. ఈ ప్రైజెస్ అన్ని అఫోర్డ్ చేయడానికి ప్రోడక్ట్ల ప్రైస్ పెంచుతారు, అలాగే ట్యాక్స్లు పెంచి మన దగ్గర వసూలు చేస్తారు.